ఒక ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ పెట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక కత్తిచ్చున్నారో చూశాను, పోస్ట్ కూడా చూస్తాను. దానిలో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు, శ్రీహరి గారు మీడియా హెడ్ సాక్షికి, అతన్ని గిరీష్ రెడ్డి అతను అనంతపూర్ నుంచి చట్ట వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి నేమ్ బ్యాడ్జెస్ లేకుండా, నేమ్ ప్లేట్స్ లేకుండా ఒక అబ్డక్షన్, అతన్ని అబ్డక్షన్ కింద తీసుకుని అతన్ని తీసుకొచ్చేసి ఎక్కడున్నాడో కూడా తెలీదు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడో చెప్పలేదు, ఎవరు మీరంటే చెప్పలేదు. ఒక యూనిఫామ్ లేకుండా మఫ్టీలో అతన్ని అబ్డక్షన్ చేసి అనంతపూర్ టౌన్లోంచి ఫైనల్గా కుప్పంలో తేలాడు ఆయన. మేము ఎంక్వైరీస్ ఏదేదో చేస్తే ఫైనలీ కుడ్ ట్రేస్ మెట్ కుప్పం. ఉదయం శ్రీహరి గారిని 8:30 అప్పుడు అనుకుంటా ఆ నైట్ అంతా రెక్కీ చేసి వాళ్ళ ఇంటి మీద ఉదయం శ్రీహరి గారిని పట్టుకొని రావడం జరిగింది. అతనికి ఏ సంబంధం కూడా చెప్పలేకపోయినారు ఈ కేసులో. ఈ క్రైమ్ నంబర్ 76లో శ్రీహరి గారికి సంబంధం లేదు. ఈ గిరీష్ అనే అబ్బాయి ఆ ఫోన్లో నుంచి కూడా ఆ పోస్ట్ పెట్టలేదు. ఒకళ్ళు పోస్ట్ కూడా పెట్టి ఎవరైనా పెట్టుంటే అది అఫెన్స్ పనిషబుల్ విత్ ఇన్ 3 years. 35 ఇచ్చి పంపించాల్సినటువంటి పోలీస్ ఎక్కడ విజయవాడ, ఎక్కడ కుప్పము, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇల్లీగల్. ఇప్పుడు మేము ఆ కన్సర్న్ ఆఫీసర్ని ఇందాక అడగడం జరిగింది. శ్రీహరి గారిని ఈ కేసులో ముద్దాయిని చట్టపరంగా నాకు ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఆయన మీట్ అయ్యి మాట్లాడాలని చాలా దూరం రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. వారందుకు తిరస్కరించి వెళ్ళిపోయినారు. ఒక ఆఫీసర్ చెప్తాడు, మీకై మీరు నిర్దోషులు అని ప్రూవ్ చేసుకోవాలని చెప్తుంటే ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాజ్యాన్ని, ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ చట్టాన్ని? నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవాలంటున్నా, మీరు నన్ను దోషాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి మీరు తప్పించుకొని ముద్దాయి నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునే పరిస్థితికి రాష్ట్ర న్యాయ వ్యవస్థను తీసుకొచ్చారంటే వాళ్ళు. దీనికి ఇంకా మనం మాటలు రావటంలా. ఇంకా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ చాలా గట్టిగా ఉంది కాబట్టి గౌరవ కోర్టులు వారు చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గా లా ఫాలో అవుతున్నారు కాబట్టి మాత్రమే సామాన్యుడు ఈ రాష్ట్రంలో బ్రతకగలుచున్నాడు. ఎవరైనా నోరు తెరిస్తే, ఎవరైనా మీరు తప్పని చెప్తే, ఎవరైనా వాళ్ళు చేసినటువంటి పనులు ఏలెత్తి చూపితే ఇమ్మీడియట్గా మీకు తెలిసి ఉంటుంది, హిట్లర్ టైంలో గెస్టాపో అని ఉండేది, ఒక పర్సనల్ పోలీస్ ఆర్గనైజేషన్. వాళ్ళు హిట్లర్కి ఏ వ్యతిరేకం మాట్లాడినా ఇమీడియట్గా వచ్చి పట్టకపోయి వాళ్ళు చిత్రహింసలు పెట్టేవాళ్ళు. కానీ ప్రస్తుతానికి మటుకు గిరీష్ మటుకు చిత్రహింసలు పెట్టినట్టు లేదు. శ్రీహరి గారిని ఉదయం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. A1కి గౌరవ న్యాయస్థానం సెల్ఫ్ బార్న్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే గౌరవించండి. 111 అనే సెక్షన్ పెట్టి లైఫ్ పనిష్మెంట్ అని పెట్టారంటే ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం. మిమ్మల్ని గురించి ఎవరు ఏవి మాట్లాడినా పాలసీ మీద మాట్లాడు, మీ ప్రవర్తన మీద మాట్లాడండి, ఏం మాట్లాడినా గొంతు నొక్కే పరిస్థితి మీరు తెస్తున్నారు. ఇది ఎక్కడ దాకా తీసుకుపోతారో అది మీకు ఫైనల్గా మీ చేతిలోనే ఉంది. ఇళ్ళగానే పండగ కాదు సుమా. ఈరోజు ఒక వ్యవస్థల్ని, పోలీసు వ్యవస్థలు మీ గుప్పిట్లో పెట్టుకొని ఏ ఒక్క ఇన్నోసెంట్ పర్సన్ మీరు పెట్టి హింసల ప్రతి ఒక్కటి దేవుడు రికార్డ్ చేసి పెట్టుంటాడు. కాబట్టి ఈ విధమైన ప్రవర్తన మానుకోండి. 2 సంవత్సరాలు మీ రాక్షస రాజ్యం, మీ కర్కశమైనటువంటి హృదయం ప్రజలందరికీ తెలిపారు. ఈ విధంగా ఒక మీడియా చూసుకుంటున్నటువంటి శ్రీహరి, అతనికి ఏ సంబంధం మీరు పట్టుకొచ్చి ఈ రోజు దాకా అడ్వకేట్ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా మీరు ఇవ్వటం లేదంటే మీరు చట్టాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు, మేము ఇక్కడనే ఉంటాం. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేము వారికి చట్టపరంగా మేము చేయాల్సింది చేసి బెయిల్ కోసం ప్రయత్నిస్తాం. ఈరోజు మొదట ముద్దాయి, చాలా సంతోషం, మొదట ముద్దాయికి ఆ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్ బాండ్ మీద గౌరవ న్యాయమూర్తి వారు. చాలా సంతోషమైన విషయం. ఈ న్యాయ వ్యవస్థ గట్టిగా ఉంది కాబట్టి వీళ్ళ ఆటలు, వీళ్ళ చేష్టలు కొంతవరకు
అడ్డుకట్ట వేయడం వీలు పడుతుంది. ఎనీ క్వశ్చన్స్? సార్, ఈ 111 సెక్షన్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తా ఉన్నారు. పదే పదే పూర్తి చివరికి పెడుతున్నా కూడా దాన్ని ఎందుకు పెడతా ఉన్నారు సార్ ఇబ్బందులు? సిగ్గు ఉండాలండి. 111 పెట్టకూడదని గౌరవ హైకోర్టు వారు ఎప్పుడు పెట్టొచ్చంటే తన మీద 2 ఛార్జ్ షీట్లు వేసి ఏ కోర్టులో అయినా కాగ్నిజెన్స్ తీసుకుంటే మాత్రమే 111 పెట్టాలని హైకోర్టు వాళ్ళు చివాట్లు పెట్టినా కూడా, హైకోర్టు వాళ్ళు పదే పదే చెప్పినా కూడా, సుప్రీంకోర్టు వారు చెప్పినా కూడా 111 అనేది లైఫ్ పనిష్మెంట్ ఇచ్చి 2 ఛార్జ్ షీట్స్ మినిమం, మోర్ దాన్ 1 ఛార్జ్ షీట్స్ షుడ్ బి ఫైల్డ్ అగెన్స్ట్ హిమ్ అండ్ విచ్ వర్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్. ఒక కోర్టులో 2 ఛార్జ్ షీట్లు వేసి అవి పరిగణలోకి తీసుకున్న సందర్భంలో మాత్రమే మీరు 111 పెట్టాలని ఈ జడ్జిమెంట్స్ అన్ని కోడైకొస్తుంటే మీకు లెక్క పక్క జమా ఏమన్నా ఉందా? ఇంకోటి మరీ విచిత్రమైన కేసు. సాక్ష్యాలు ఎట్లా బిల్డప్ చేస్తున్నారంటే, ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తారు, అతని చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నామని రాస్తారు. ఒక కో అక్యూజ్డ్ కన్ఫెషన్ బేస్ చేసుకొని మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరినైనా ముద్దాయి వారు రాసుకుంటారు, వారు చెప్పేది కూడా లేదు. ఆ విధంగా ఆ కో అక్యూజ్డ్ కన్ఫెషన్ బేస్ చేసుకొని వాళ్ళు ముద్దాయిని చేస్తున్నారంటే ఖచ్చితంగా విల్ ఫైట్ అగేన్స్ట్ దట్. ఈ విధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేసే ప్రక్రియ ఖచ్చితంగా ఆపుతాం. సెక్షన్ 24, 25, 26 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఒక ముద్దాయి చెప్పినటువంటి స్టేట్మెంట్తో నీ కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయి ఎవరినైనా ముద్దాయి చేస్తే అది చెల్లదు, అది సాక్ష్యం కాదని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది. అయినా వీళ్ళకి లెక్కలేదు, సుప్రీంకోర్టు లెక్కలేదు, హైకోర్టు లెక్కలేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. వీళ్ళకి సపరేట్ ఒక రాజ్యాంగం కింద పనిచేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్గా ఒక రాజ్యాంగం రాసుకున్నారు వీళ్ళు. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి పోలీస్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. ఈరోజు విషయం అండి, గౌరవ మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరెస్టులు ఇల్లీగల్ అరెస్ట్ జరుగుతుండగానే నాకు ఉదయం 8 గంటలకే ఫోన్ చేయించి మమ్మల్ని చూసుకొని మొత్తం లీగల్ టీంను అలర్ట్ చేసి వారి యొక్క బాగోగులు చూసుకోమని, వారికి సరైనటువంటి మీరు సహాయం చేయాలని ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశంతో ఈ మొత్తం లీగల్ టీం అంతా ఏకమై, ముఖ్యంగా నా మిత్రుడు సుగుణశేఖర్ రెడ్డి మిత్రులందరూ ఎంత కన్సాలిడేటెడ్గా ఈరోజు పనిచేశారంటే పార్టీ కోసం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ముఖ్యంగా ఇంకోటి చెప్తానండి, నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి నేను టైంకి రాలేను అని చెప్పి మా మిత్రులు విజయరాఘవరెడ్డి గారు, ఈయన సప్తగిరి రెడ్డి గారు మొత్తం వీళ్ళు 140, 150 లెక్కన కారు తోలుకోవచ్చి ఏమయ్యా అంటే ఒకటే చెప్పాడు, అన్నా ప్రాణం ఉంటే పోయి రక్షిస్తాం, ప్రాణం పోతే మనల్ని ఉన్న రక్షిస్తారని. ఇంత గొప్ప పార్టీకి ఇంత గొప్ప సైనికులు సేవకులు ఉన్నారంటే నిజంగా బెంగళూరు ఐటీ వింగ్ హెడ్, దానిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి నా మిత్రులు బెంగళూరు సప్తగిరి రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఇంక 2 పేర్లు రమేష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వీళ్ళు ఈరోజు వాళ్ళు ఎక్స్టెండ్ చేసినటువంటి సహాయ సహకారాల వల్లనే ఇది ఈరోజు సాధ్యమైంది. ఇంత గొప్ప పార్టీలో ఇంతమంది సైనికులు జగనన్నను ప్రేమించే ప్రతి ఒక్కరి మధ్య నేను బ్రతకడం నా జన్మ. ముఖ్యంగా ఆయన పిలిచామ్మా బచ్చిలాడనేడు ఏటయ్యా అట్లా మాట ముందర రా బాబు. నిజంగా నాగరాజు బాబు గారు ఉన్నారు అక్కడ, దయచేసి వారికి ముందర రావాలి. వారు శ్రీకృష్ణుడితో సమానం. ఎందుకంటే మొత్తం కథ రకం తోలింది నాగన్న మరియు నాగరాజు బాబు గారు. వారిని చాలాసార్లు రమ్మని పిలిచాను, మీరు వినబడలేదేమో. నిజంగా రథసారథులు వాళ్ళిద్దరు, ఈయన కూడా 3 రథసారథులు చేస్తే నేను ఉంటే రథం మీద కూర్చున్నాను అంతేగాని నిజంగా నాగరాజు బాబు గారు, నాగన్న, సుగుణ వీళ్ళందరూ ఈ రోజు చేసినటువంటి సేవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవాలని మా జగనన్నకి మా అన్నను ప్రార్థిస్తున్నాను. మాట
ఏదో ఒక పని చేయి, చంద్రబాబు గారి ఇలాకాలోనే న్యాయం జరిగింది, న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగింది అని నువ్వు వస్తా. గౌరవ మీడియా మిత్రులకు, గౌని నాగన్న, అడ్వకేట్ అనంతపూర్. మా అబ్బాయి ముద్దాయిని తీసుకొచ్చింది అనంతపూర్ నుంచి తీసుకొచ్చారు. అక్రమంగా, అన్యాయంగా ఒక రౌడీల మాదిరి, కిడ్నాపర్ల మాదిరి తీసుకొని వచ్చారు. మేము కిడ్నాప్ కేసు పెట్టాలనే ప్రయత్నం చేశాము. భయపడి ఎస్పీ గారు వద్దు వద్దు దయచేసి ఆ పని చేయొద్దండి అని చేసుకున్నాడు. కానీ కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయాల్సింది. వితౌట్ డ్రస్సు ఏమి లేకోకుండా ఎవరని అదే పల్లెటూరులో ఏంటిదే దాడి చేసిండేవాళ్ళు కదా. ఇది అన్యాయం కదా, అక్రమం కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకోవాలా. ఇట్లా పోలీసుల్ని రౌడీ షీటర్ల మాదిరి ఎవరో పనికి మాల మాదిరి పంపించి ఊర్ల మీదకి, పిల్లల మీదకి, ఇళ్ళ మీదకి పంపించి ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం తప్పు కదా. ఇది అన్యాయం కదా. ఏమంటే ఈవిడ కుప్పము సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇలాకా కాబట్టి ఈ కేసును రిమాండ్ చేయాలని పోలీసులు ప్రాధాయపడితే చట్టం అనేది ఉంటుంది కదా. చట్ట ప్రకారము సారు చట్ట ప్రకారం పోయినాడు. చట్టం అనేది ఎక్కడైనా ఒకటే, సీఎం అయినా, పిఎం అయినా, ఇంకొకరైనా చట్ట ప్రకారము అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. అది ఈరోజు ఆ చట్టం అనేది గెలిచింది. అది అడ్వకేట్లు కాదు, ఇంకోరు కాదు. చట్టం అనేది ఎప్పుడు ఎవరికైనా ఒకరి రకంగా ఉంటుంది. ఆ చట్టం ఈరోజు గెలిచింది. చట్టం ఎప్పుడు దాన్ని గౌరవించాలి. అది గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కూటమి కానీ తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను.